హాయ్ ఫ్రెండ్స్, భీమవరం ఫుడ్ లవర్స్ అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఇవి ఈరోజు పీతల కర్రీ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. పీతలు, ఒక 2 ఆనియన్స్, ఒక టమాటో, సాల్ట్, కారం, పసుపు, గ్రీన్ చిల్లీ, కరేపాకు అండ్ కొత్తిమీర, మసాలా, వెల్లుల్లి, అల్లం, దాల్చిన చెక్క, ధనియాలు, గసగసాలు, యాలక్కాయ, లవంగం, ఇవన్నీ కావాల్సినవి. చింతపండు. ఇవాళ పీతల పులుసు పెడుతున్నామండి, భీమవరం పీతల పులుసు. ఇప్పుడు ఈ మిక్సీ జార్ తీసుకుందామండి. తీసుకొని ఇందులో టమాటా, ఆనియన్స్ వేస్తాను. నెక్స్ట్ చింతపండులో కూడా వాటర్ వేసి నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే చింతపండు గుజ్జు ఎక్కువగా వస్తుంది. ఇందులో ధనియాలు, మసాలా కూడా వేసుకున్నామండి. వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మసాలా రెడీ అయిపోయిందండి, ఆనియన్ మసాలా. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని దీనికి సరిపోయినంత ఆయిల్ వేసుకుందాం. నేను ఇప్పుడు ఒక అరకిలో పీతల కర్రీ చేస్తున్నానండి. ఒక అరకిలో ఉంటుంది. నెక్స్ట్ కరివేపాకు, గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఫ్రై అయ్యాక మసాలా కూడా వేసుకున్నామండి. మసాలా వేసుకొని అది రెడ్ కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు వేగించాలి. మసాలా ఈ కలర్లో వేగే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే దీనికి ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఇది ఫ్రై అయిందండి. నెక్స్ట్ పీతలు వేసుకోవాలి. పీతలు వేసి కలుపుకున్నాం. వేసుకున్నాక దీనికి ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నామండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. మీరు స్పైసీగా తినాలనుకుంటే ఒక 3 స్పూన్లు వేసుకోండి కారం. మేమైతే స్పైసీగానే తింటాము, అందుకని 2.5 స్పూన్ వేసానండి. తర్వాత కలుపుకుందాం. ఈ కారం ఇవన్నీ వేసుకున్నాం కదండి. వేసుకున్నాక ఇవి కొంచెం అలా మగ్గనివ్వాలండి. మగ్గడానికి మూత పెట్టుకుందాం ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఇలా మగ్గనిచ్చాక కొత్తిమీర వేసుకుందామండి. మనం దించి ముందు వేసుకునే కన్నా ఫస్ట్ వేసుకుంటే కొత్తిమీర బాగా స్మెల్ వచ్చి బాగుంటుంది ఇందులోని మగ్గాక. ఈ కర్రీ అనే కాదండి, దించి ముందు వేసుకునే కన్నా మనం ఫస్ట్గా వేసుకుంటే కొత్తిమీర కర్రీ కూడా టేస్ట్ వస్తుందన్నమాట. ఇది అయ్యాక ఫస్ట్ మనం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకున్నామండి. వాటర్ వేసుకొని కొంచెం దగ్గరగా ఉడికాక అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి.
మూత పెట్టుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, రెడీ అయ్యిందండి. ఒక బౌల్లో తీసుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్, దగ్గరగా అయ్యింది. అయ్యాక మనం చింతపండు పులుసు వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసుకున్నాక మనం గరిటె పెట్టి కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెడతామండి. హాయ్ ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఇది ఈ ఐటెం ఈ పీతల పులుసు చేసే ముందర మీకు ఒక టిప్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడన్నా పింపుల్స్ వస్తే కనుక కొంచెం లెమన్ తీసుకొని ఆ లెమన్కి కొంచెం కాఫీ పొడి ఉంటుంది కదండి, ఇప్పుడు అది పామి రాస్తే పింపుల్స్ తగ్గుతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇగో ఈ వీడియోని చూశారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే లేని వాళ్ళకి కొంచెం సాయం చేద్దామని చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ దేవిక.